Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language a Treasure. How are you all? Hope you all are doing great. చాలాసార్లు మనం ఈ కాంప్లిమెంట్ అనే వర్డ్ని గ్రామర్లో వింటూ ఉంటాము. విన్నప్పుడల్లా మనకి బాగా కన్ఫ్యూజన్, కోపం వస్తుంటుంది. ఏంటి కాంప్లిమెంట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటి, వర్బ్ కాంప్లిమెంట్ ఏంటి అని విసుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్లో కొన్ని పాయింట్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కాబట్టి అది సరిగ్గా అర్థం కాక ఆ విసుక్ అనేది, ఆ కోపం అనేది, లేకపోతే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మీకోసము నేను ఈ 3 కాంప్లిమెంట్స్ని, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ కాంప్లిమెంట్స్ని ఈజీ పద్ధతిలో సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నా. ఈజీ ఎగ్జాంపుల్స్తో సింపుల్ ఎక్స్ప్లెనేషన్, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అయితే మీకు ఈ సెంటెన్సెస్, ఈ వర్డ్స్ అన్నీ తెలుసు, కానీ దాన్నే కాంప్లిమెంట్ అంటారు అనేది చాలామందికి తెలియదు. ఈ సెంటెన్స్ వాడుతూ ఉంటాము, ఈ మాటలు వాడుతూనే ఉంటాము, ఈ స్ట్రక్చర్స్ ఉపయోగిస్తూనే ఉంటాము. ఇంగ్లీష్లో సింపుల్ ఇంగ్లీష్, కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ సెంటెన్స్ అంటే ఏంటి అని తెలుసు, కానీ అదే దాన్నే కాంప్లిమెంట్ అని కూడా అంటాము అనేది తెలియదు. అట్లాంటప్పుడు ఆ కన్ఫ్యూజన్లో ఉండి ఇంకా ఇది ఏంటో పెద్ద టాపిక్, టఫ్ టాపిక్ కాంప్లిమెంట్స్ అంటే అని అనుకుంటూ ఉంటాము. ఆ డౌట్స్ అన్నీ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను. రైట్? ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్రైట్, ఫస్ట్ మనము వాట్ ఈజ్ అ కాంప్లిమెంట్, కాంప్లిమెంట్ అంటే ఏంటి? అయితే ఇంగ్లీష్ గ్రామర్లో కాంప్లిమెంట్ అనేవి 2 పదాలు ఉన్నాయి. ఒక వర్డ్లోనేమో COMPLIMENT అని ఉంటుంది. ఇక్కడ గ్రామర్లో మనం వాడేది COMPLEMENT అని ఉంటుంది. అది COMPLIMENT అని వచ్చేదేమో అది ఎవరినైనా పొగిడినప్పుడు ఆ స్టేట్మెంట్స్ని కాంప్లిమెంట్స్ అంటాం. ఎవరినైనా పొగుడుతాము, లేకపోతే ఒక మంచి మాటలు చెప్తాము, నువ్వు బాగున్నావు, నువ్వు గాట్ చేసుకున్నావు, లేకపోతే నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది, నువ్వు చక్కగా పాడతావు అనేవి ఏదైతే వర్డ్స్ వాళ్ళని పొగడటానికి, వాళ్ళని అడోర్ చేయడానికి, వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పడానికి ఉపయోగించే పదాలు ఉంటాయి కదా, దాన్ని కాంప్లిమెంట్ PLI అని రాస్తాము. ఓకే, అయితే ఇక్కడ గ్రామర్లో ఉండే కాంప్లిమెంట్ COMPLEMENT, ఈ కాంప్లిమెంట్ మీనింగ్ ఏంటి అంటే, అ కాంప్లిమెంట్ ఈజ్ అ వర్డ్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ దట్ కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. కాంప్లిమెంట్ మీనింగ్ ఏంటి అంటే, ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ గురించి కానీ, ఆబ్జెక్ట్ గురించి కానీ, వర్బ్ గురించి కానీ కంప్లీట్గా మీనింగ్ ఇచ్చే పార్ట్ అంతటిని, అది ఒక్క వర్డే కావచ్చు, 2-3 వర్డ్సే కావచ్చు, మేబీ ఇంకా కొంచెం ఒక సెంటెన్స్ కూడా కావచ్చు. దీని అంతటిని కలిపి కాంప్లిమెంట్ అంటాము. సింపుల్గా మీకు చెప్పాలి అంటే, ఏదైనా ఒక విషయం గురించి సెంటెన్స్లో ఒక సబ్జెక్టు గురించి, ఒకళ్ళ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అనేది కాంప్లిమెంట్. అంతే సింపుల్గా. ఇంకొక బండ గుర్తు ఏంటి అంటే ఈజ్, వాజ్, ఆర్, వర్ అనే లింకింగ్ వర్బ్స్. ఆ లింకింగ్ వర్బ్స్ తర్వాత ఏదైతే వస్తుందో అదంతా కాంప్లిమెంటే. ఆ సెంటెన్స్ అంతటిని మనము కాంప్లిమెంట్ అంటాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తా, మీకే అర్థమైపోతుంది. ఆ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు అరే ఇది ఇంత సింపుల్గా ఉందా అనేది అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. Okay, here the first example is Ria is an intelligent girl. Ria is an intelligent girl. Ria చాలా తెలివైన అమ్మాయి, అది తెలుగులో. అయితే ఇక్కడ రియా ఏంటి? రియా అనేది సబ్జెక్ట్. మనం రియా గురించి చెప్పుకుంటున్నాం కదా, రియా ఈజ్ అ సబ్జెక్ట్. ఈజ్ అనేది లింకింగ్ వర్డ్. ఈజ్ తర్వాత ఏమొచ్చింది? యాన్ ఇంటెలిజెంట్ గర్ల్ అనే 3 మాటలు వచ్చినాయి, 3 పదాలు. ఈ 3 పదాలని కాంప్లిమెంట్ అంటాం. ఎందుకు? రియా ఈజ్, రియా ఏంటి? తెలివైన అమ్మాయి. అంటే రియా గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడింది. తెలివైన అమ్మాయి అని ఆ అమ్మాయి గురించి చెప్పబడింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే రియా గురించి చెప్పబడిందో ఆ మాటలన్నిటినీ గ్రామర్లో ఇక్కడ కాంప్లిమెంట్ అని అంటాము. అదే చెప్పా కదా, గుడ్డిగా ఒక గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈజ్ వాజ్ వచ్చే సెంటెన్సెస్ అన్నీ అదంతా కాంప్లిమెంట్ అని అంటాం. సో ఈ సెంటెన్స్ మీకు బాగా తెలుసు కదా, రియా ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, ద బాయ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, ద బాయ్ సింగ్స్ వెరీ వెల్, అట్లా చెప్తుంటాం కదా. ఈ సెంటెన్స్ మనకు తెలుసు, ఇవన్నీ సింపుల్ సెంటెన్సెసే. కానీ ఈజ్ తర్వాత వచ్చిన ఆ సెంటెన్స్ అంతా కాంప్లిమెంట్ అంటారు అనేది చాలాసార్లు మర్చిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఇదేంటబ్బా గ్రామర్, కాంప్లిమెంట్ అంటే ఏంటి అని కొన్నిసార్లు మనకి కన్ఫ్యూజన్ అనేది అవుతుంటుంది, అర్థం కాకుండా ఉంటుంది. సో రియా ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, అనే 3 పదాలను
కాంప్లిమెంట్ అంటాము. ఎవరిని కాంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ 3 పదాలు? రియా గురించి చెప్తున్నాయి. సో ఈ సెంటెన్స్లో రియా సబ్జెక్ట్ కాబట్టి ఈ సెంటెన్స్ని an ఇంటెలిజెంట్ గర్ల్ అనేదంతా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాము. ఏమంటాము? సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే ఆబ్జెక్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము. సో విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. నెంబర్ 2 ఏంటి? మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్. నాకు ఇష్టమైన రంగు బ్లాక్. ఇక్కడ ఏంటి? మై ఫేవరెట్ కలర్ గురించి చెప్తుంది. నాకు ఇష్టమైన కలర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. అదేంటి? ఏం కలర్? బ్లాక్. నాకు ఏదైతే ఇష్టమో ఆ రంగు బ్లాక్. సో ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇక్కడ సబ్జెక్ట్గా ఏం పని చేస్తుంది అంటే కలర్. మై ఫేవరెట్ కలర్, నాకు ఇష్టమైన రంగు అనేదంతా సబ్జెక్ట్. ఈజ్ బ్లాక్ అనేది కాంప్లిమెంట్. సో సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సెకండ్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అ గుడ్ మ్యూజిషియన్. నాకు ముఖ్యమైన స్నేహితుడు మంచి వాద్యకారుడు. అంటే మై బెస్ట్ ఫ్రెండ్ అనేదంతా సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్తున్నా. నాకు ఒక స్నేహితున్నాడు, అతను బెస్ట్ ఫ్రెండ్. అతని గురించి చెప్తున్నాం. అతడు ఎట్లా అంటాడు? మంచి వాద్యకారుడు, అంటే హీఈస్ అ గుడ్ మ్యూజిషియన్. సో ఇది కూడా సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆల్రైట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఫ్రెండ్ గురించి చెప్పడం జరుగుతుంది ఈ సెంటెన్స్లో. అయితే మ్యూజిషియన్ కూడా అదే ఫ్రెండ్ కాబట్టి ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే నా ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు అతను. ఆ ఫ్రెండ్ ఆ మ్యూజిషియన్ ఇద్దరు ఒకటే. సో అదే సబ్జెక్ట్. ఇక్కడ ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి గుడ్ మ్యూజిషియన్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. రైట్. ఓకే, థర్డ్ సెంటెన్స్ చూస్తే ద విన్నర్ ఈజ్ షీ. సింపుల్ సెంటెన్స్. ద విన్నర్ ఈజ్ షీ అంటే గెలిచింది ఆమె. ఇక్కడ ఏంటి అంటే ఇది ప్రొనౌన్. ఇది షీ అనేది ద విన్నర్. ఎవరైతే గెలిచారో ద విన్నర్ అనేది సబ్జెక్టు, షీ అనేది ప్రొనౌన్. విన్నర్ షీ ఇద్దరు ఒకటే కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ద విన్నర్ ఈజ్ షీ అనేది కాంప్లిమెంట్. ఓకే, కొన్నిసార్లు ప్రొనౌన్స్ కూడా ఒకటే వర్డ్ ఉన్నా కూడా అది కాంప్లిమెంట్గా మారిపోతుంది. ఎందుకంటే ఆ సెంటెన్స్లో ఇన్ఫర్మేషన్ అంతా ఆ అమ్మాయి గురించి ఇస్తుంది. ఆమె విన్నర్ అనే ఇన్ఫర్మేషన్ ఆమె గురించి ఇచ్చింది కాబట్టి ఆమె అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అది ప్రొనౌన్ కాబట్టి అది కూడా సబ్జెక్ట్. సో కాంప్లిమెంట్. రైట్. ద సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇవ్వబడుతుందో ఆ ఇన్ఫర్మేషన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాము. అక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఉండదు. ఆ సెంటెన్స్లో ఉన్న కర్తకి ఇంపార్టెన్స్ ఉండదు, కానీ ఏదైతే ఆ సబ్జెక్ట్ ద్వారా పని చేయబడిందో అది ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాము. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ద స్కూల్ మేనేజ్మెంట్ హ్యాస్ మేడ్ మిసెస్ వీణా ద ప్రిన్సిపల్. ద స్కూల్ మేనేజ్మెంట్ హ్యాస్ మేడ్ మిసెస్ వీణా ద ప్రిన్సిపల్ అంటే స్కూల్ యాజమాన్యం వారు మిసెస్ వీణాను ప్రిన్సిపల్గా చేశారు. అయితే ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ద స్కూల్ మేనేజ్మెంట్ అనేదంతా సబ్జెక్ట్. హ్యాజ్ అనేది లింకింగ్ వర్బ్ వచ్చిన తర్వాత మిసెస్ వీణా అనే ఇంకొక వ్యక్తి పేరు వచ్చింది. అంటే స్కూల్ వాళ్ళు మిస్సెస్ వీణాని ప్రిన్సిపల్గా చేశారు. ఈ ప్రిన్సిపల్ వీణా ఇద్దరు ఒకటే, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఎవరి మీద యాక్షన్ జరిగింది? వీణా మీద. కాబట్టి వీణా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్లో. కాబట్టి ఆ ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లెనేషన్ అంటే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి చెప్పబడింది అంటే మిస్సెస్ వీణా గురించి చెప్పబడింది. ఓకే, మిస్సెస్ వీణాని ప్రిన్సిపల్గా చేయబడింది. అయితే స్కూల్ ఎవరు చేశారు? స్కూల్ యాజమాన్యం వాళ్ళు చేశారు, అది సబ్జెక్ట్. ఎవరిని చేశారు? మిస్సెస్ వీణాని, అది ఆబ్జెక్ట్. సో మిస్సెస్ వీణాని ఏం చేశారు అనేది కాంప్లిమెంట్, ప్రిన్సిపల్గా చేశారు. రైట్. సో దీనిని మిస్సెస్ వీణాని ప్రిన్సిపల్గా చేయటము, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? మిస్సెస్ వీణా. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఏది? ద ప్రిన్సిపల్ అనే ఈ వర్డ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం, ఎందుకంటే ఈ వర్డ్ మిస్సెస్ వీణా గురించి చెప్తుంది, అందుకనే దీన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. రైట్. ద థర్డ్ వన్ ఈజ్ వర్బ్ కాంప్లిమెంట్. మూడవది వర్బ్ కాంప్లిమెంట్. వర్బ్ అంటే క్రియ, అది మనకి తెలుసు. అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది. ఏంటి అంటే వర్బ్ కాంప్లిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై అ వర్బ్. ఓకే, అంటే దీంట్లో ఈజ్, వాజ్ అనే లింకింగ్ వర్బ్స్ ఏమీ ఉండవు.
ఉంటాయి, ఉండవు, మోస్ట్లీ ఉండవు. ఓకే, సో ఇదేంటంటే డైరెక్ట్గా వర్బ్తోనే లింక్ అయిపోయి ఉంటుంది. వర్బ్ తర్వాత కాంప్లిమెంట్ అనే సెంటెన్స్ అంతా వస్తుంది. అయితే ఎట్లా వస్తుంది అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. ద డాగ్ చేజ్డ్ ద బాల్. ద డాగ్ చేజ్డ్ ద బాల్. కుక్క బాల్ని వెంటాడింది. ఇక్కడ ఈజ్ వాజ్ ఏం లేవు చూడండి ఈ సెంటెన్స్లో. అయితే ద డాగ్ అనేది ఏంటి? సబ్జెక్ట్. చేజ్డ్ అనేది ఏంటి? వర్బ్. ఎవరు చేజ్ చేశారు? ద డాగ్. డాగ్ ఈజ్ చేజింగ్ కదా, డాగ్ చేజ్డ్. దేన్ని ఏం చేసింది? బాల్ని చేజ్ చేసింది. సో ద బాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ కానీ ఇది కాంప్లిమెంట్ కూడా. ఎందుకంటే ఆ డాగ్ ఏం చేసింది అనే దాని గురించి చెప్తుంది. ఏ బాల్ని ఏం చేసింది? వెంటాడింది. కాబట్టి చేజ్డ్ అనేది వర్బ్, ద బాల్ అనేది కాంప్లిమెంట్. సో చేజ్డ్ అనేది వర్బ్ కాంప్లిమెంట్. ఓకే, అర్థమైంది కదా? రైట్. రైట్, లెట్స్ సీ ద సెకండ్ సెంటెన్స్. షీ గేవ్ హిమ్ ద బుక్. ఆమె అతనికి పుస్తకం ఇచ్చింది. అయితే ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయి. ఓకే, షీ అది సబ్జెక్ట్, గేవ్ అనేది వర్బ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. అతనికి ఏంటి? షీ గేవ్ హిమ్, ఆమె ఇచ్చింది అతనికి ఏంటి? ద బుక్. ద బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో షీ గేవ్ హిమ్ ద బుక్. దీంట్లో షీ అనేది సబ్జెక్ట్, గేవ్ అనేది వర్బ్, హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇందులో గేవ్ అనేది వర్బ్ కాంప్లిమెంట్ ఇక్కడ. ఎందుకు? అతనికి బుక్ ఇచ్చింది. ఆమె ఏం చేసింది? బుక్ ఇచ్చింది. ఎవరికి? అతనికి. ఓకే, సో ఈ గేవ్ అనేది వర్బ్ కాంప్లిమెంట్ ఇక్కడ. సో వర్బ్ గేవ్ తర్వాత వచ్చిన ప్రతిదీ, షీ గేవ్ హిమ్ ద బుక్ అనేదంతా వర్బ్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఆమె ఏం చేసింది అనేది ఈ సెంటెన్స్, ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. అదేంటి? షీ గేవ్ హిమ్ ద బుక్. గేవ్ తర్వాత హిమ్ ద బుక్ అనేదంతా సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, ఆమె ఇచ్చింది అతనికి బుక్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆల్రైట్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? షీ ఫినిష్డ్ ది ఎగ్జామ్ బిఫోర్ టైమ్. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్టే ఉంది, ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏమి లేదు. షీ ఫినిష్డ్ వాట్? ఎగ్జామ్. సో ఫినిష్డ్ అనేది వర్బ్, ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్. బిఫోర్ టైమ్ అదంతా ఎగ్జామ్ గురించి చెప్తుంది, అదంతా వర్బ్ కాంప్లిమెంట్. షీ ఫినిష్డ్ ది ఎగ్జామ్ బిఫోర్ టైమ్. షీ అనేది సబ్జెక్ట్, ఫినిష్డ్ అనేది వర్బ్, ది ఎగ్జామ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆమె ఏం ఫినిష్ చేసింది? ది ఎగ్జామ్. సో ఎగ్జామ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, బిఫోర్ టైమ్ అదంతా మిగిలిన ఎక్స్ప్లెనేషన్. సో ది ఎగ్జామ్ బిఫోర్ టైమ్ అనేదంతా వర్బ్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఏం ఫినిష్ చేసింది అని ఫినిష్ గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కదా. ఎగ్జామ్ ఫినిష్ చేసింది. ఏం ఫినిష్ చేసింది? ఎగ్జామ్ ఫినిష్ చేసింది అంటే ఫినిష్ని గురించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది వర్బ్ కాంప్లిమెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఆల్రైట్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అండ్ వర్బ్ కాంప్లిమెంట్. ఇవి మూడు అర్థమైనవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సింపుల్గా ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ గురించి చెప్పితే ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము. ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైనట్టయితే, తెలిసినట్టయితే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము. ఆ సెంటెన్స్లో ఒకవేళ వర్బ్ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, వర్బ్ ఏం చేసింది అనే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటే దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని వర్బ్ కాంప్లిమెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ మూడు మీకు అర్థమైనవని అనుకుంటున్నా. ఇఫ్ యూ రియలీ అండర్స్టూడ్ అండ్ లైక్ ద కంటెంట్ అండ్ కాన్సెప్ట్, kindly like, share and most importantly subscribe. Thanks for watching. Take care. Bye bye. I'll see you in my next video. Till then, have a great time.